నమస్కారం అండి. మరి ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నాకు తల్లి తండ్రి తర్వాత నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మీ అందరికీ తెలుసు, నేను చిన్నప్పుడు చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు అప్పుడు 25 సంవత్సరాలు. ఇప్పుడైతే 70 వచ్చాయి నాకు. అప్పుడే నేను కుర్రోడ్నే కాదు, 70 సంవత్సరాలు వచ్చాయి నాకు. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించారు హైదరాబాద్. పిలిపించి రమ్మంటే వెళ్ళాను. రామారావు గారి ఇంటికి వెళ్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేస్తాను అడిగారు. అప్పుడు నాకు ఎమ్మెల్యే అంటే తెలీదు, రాజకీయాలు తెలీదు. తాతయ్య గారు చనిపోయారు అప్పుడే, లక్షాపతి గారు. సార్ నాకు రాజకీయాలు తెలియదు సార్, ఎలాగంటే పోటీ చేయవా అన్నారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి పోటీ చేస్తాను. అప్పుడు వచ్చి నర్సీపట్నం వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. మరి ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత ఎన్టీ రామారావు గారే అని ఎప్పుడు కూడా మరి మర్చిపోలేదు. లేకపోతే ఎక్కడో ఇప్పుడు నర్సీపట్నం టౌన్ ఎదిగైన పల్లెటూరు. నా చిన్నప్పుడు చిన్న ఊరు నర్సీపట్నం. అది బొడ్డుపల్లి, బలిఘట్టం కూడా వేరే పంచాయతీలు. ఒక నర్సీపట్నం ఒకటే పంచాయతీకి ఉండేది, చిన్న ఊరు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినాకు ఎన్టీ రామారావు గారు పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, వెళ్ళడం. మళ్ళీ 85లో రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, మళ్ళీ గెలడం. 85లో గెలిచేటప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. మళ్ళీ నన్ను పిలిపించారు. మళ్ళీ నేను గెలిచాను సార్ అని చెప్పి చెప్పడానికి వెళ్ళాను. నమస్కారం పెట్టి గెలిచాను సార్ అంటే, గెలడం కాదు, రేపు రెడీగా ఉండన్నారు. రేపు రెడీగా ఉండమన్నారు. నాకేం అర్థం అవ్వలేదు. రేపు రెడీగా ఉండి ఎక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్ ఉండిపోయాను. మరుసటి రోజు మళ్ళీ పిలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చానన్నారు. 27 సంవత్సరాలకి మంత్రి పదవి ఇచ్చారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. అప్పుడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ మనతో కలిసి ఉండేది. ఆడవాళ్ళని తిరిగి మేము మగవాళ్ళని తెలుసు. రాష్ట్రంలో అతి చిన్న మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే నేనే. ఆ రోజు చాలా మంచి పనులు చేశారమ్మా. సినిమా యాక్టర్ చూసే రామారావు సినిమా చూసుకుంటారు టీవీలో. దీన్ని పెద్ద యాక్టర్, బాగా సంపాదించిన వ్యక్తి, ఎన్నో సినిమాలు బ్రహ్మాండం. కృష్ణుడు ఎలాగ ఉన్నాడంటే, మీకు ఎవరో చూసారు కృష్ణుడిని? ఎన్టీ రామారావు కృష్ణుడు మనకి. అతను కృష్ణుడి వేషంలో చూస్తే అమ్మ నిజంగా కృష్ణుడు దిగొచ్చేయడానికి ఉంటాడు. రాముడి వేషంలో చూస్తే రాముడిలాగా ఉంటాడు, కృష్ణుడిలాగా ఉంటాడు, రాముడిలాగా ఉంటాడు. అయితే దుర్యోధనుడి వేషం అయితే దుర్యోధనులాగా ఉంటాడు. రావణాసురుడు వేషం అయితే రావణాసురుడిలాగా ఉంటాడు. ఏ వేషం వేసినా ఆ వేషానికి సూటబుల్ అయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే అంత పేరు వచ్చింది. అందుకోదా ఆ వరకట్నం ఏంటంటే, ఆడపిల్లలకి వరకట్నం ఎందుకు ఇవ్వాలా, ఇవ్వడానికి వీలు లేదని చెప్పి మహానుభావుడు మొట్టమొదటిగా మాట్లాడింది నందమూరి తారక రామారావు గారు. ఆశ్చర్యపోయి జనం అంతా. అప్పుడు కట్నం కానీ పెళ్లి చేసి, పెళ్లి అయ్యి కాదు, సినిమా తీశాడు మహానుభావుడు. రెండోది ఉమ్మడి కుటుంబం సినిమా తీశాడు. సినిమా తీసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు దయ వల్ల నేను ఈవేళ ఈ స్థాయిలో ఉన్నాను. ఇవాళ స్పీకర్ అయ్యాను. అబ్బాయి అమ్మాయి పుడితే ఇద్దరికి తండ్రి కదా. అతను అమ్మాయికి తండ్రి, అబ్బాయికి తండ్రి. కానీ పూర్వం ఏం జరిగిందంటే, ఆస్తి అంతా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేవారు, ఆస్తి అంతా కొడుకు ఇచ్చేవారు పూర్వం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నేను మంత్రి, మా అందరిని కూర్చోబెట్టి, ఏంటంటే ఇది నాకు అర్థం అవుతుంది, ఆ తండ్రికి పుట్టారు కదా ఇద్దరు, మరి తండ్రిలో ఆస్తి ఇద్దరికి ఇవ్వాలి కదా, అమ్మాయికి సగం అబ్బాయికి సగం ఇవ్వాలి కదా.
మరి అమ్మాయికి ఇవ్వకుండా అబ్బాయికి ఎందుకు ఇస్తారని చెప్పి అన్నాడు. అడిగాను నన్ను. 2 ఎకరాలు ఉంటే కొడుకు 1 ఎకరం, కూతురికి 1 ఎకరం ఇచ్చి తీరాలని చెప్పి చట్టం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అప్పుడు చేయనివరే వాళ్ళని చేస్తే మీకంటే బాగా చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆయన చట్టం చేశాడు. రాజకీయాల్లో రాష్ట్రంలో ఎన్ని పదవులు ఉంటాయి, ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ ఏ పోస్ట్ ఉన్నా 33% ఆడవాళ్ళు పోటీ చెయ్యాలి రాజకీయాలు. అందుకే ఇవాళ ఆడవాళ్ళందరూ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మహిళలు ఆడవాళ్ళు పూర్వం చదువు లేదు. మన పిల్లలు చూడు ఎంత బాగా చదువుతారు. చిన్నపిల్లలు ఆ పిల్లలు ఎంత బాగా చదువుతారు. పూర్వం ఆడవాళ్ళకి చదువు లేదు. 5వ తరగతి వరకు చదువుకుంటే మహా చదువుకున్నట్టు. చదువు మానిపించేవారు, ఇంట్లో పెట్టేసేవారు, పెళ్లి చేసేవారు. రామారావు గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలు ఎందుకు చదువుకోకూడదు అడిగాడు. చదువుకోవచ్చు సార్ అన్నాం. వెంటనే ఆడపిల్లలకు కూడా రిజర్వేషన్లు పెట్టి తిరుపతిలో, మన తిరుపతి వెంకటేశ్వర తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ మహిళా ఆడపిల్లల కోసం ప్రత్యేక యూనివర్సిటీ పెట్టాడు మహానుభావుడు నందమూరి తారక. 2 రూపాయలకే కేజీ బియ్యం అని చెప్పి మొట్టమొదటి పెట్టింది నందమూరి తారక రామారావు. పేదలకి పెన్షన్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో మనిషికి 30 రూపాయలు ఇచ్చారు. అసలు పూర్వం రామారావు గారు రాకముందు ఈ పెద్దలకు తెలుసు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆమె ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చారు. ఇల్లులు ఏ ఇల్లు? కమ్మలిల్లు ఇచ్చారు. హౌసింగ్ కాలనీ అంటే కమ్మలతో ఇచ్చిన కాలనీ కమ్మలిల్లు. ఇందిరాగాంధీ టైంలో రామారావు గారు ఒకసారి విశాఖపట్నం వచ్చారు. సబ్బవరం నుంచి వెళ్తున్నాం వ్యాను. ఆ వ్యాన్ మీద రామారావు గారు కూర్చొని నన్ను కూడా వ్యాన్ పైకి ఎక్కమన్నారు. ఇద్దరం పట్టుకొని కూర్చున్నాం. సబ్బవరం నుంచి వెళ్తామంటే దూరంగా ఒక 100 ఇల్లు కనపడుతున్నాయి. పురిళ్ళు. తమ్ముడు అది ఏంటి అని అడిగారు వ్యాన్ నుంచి. బాబా తెలియదు కదా, మేడలో పెరిగేది చిన్నప్పుడు తెలియదు. అనగారు ఇల్లులు అన్నాను. ఇల్లులా అన్నాడు. అలాగే ఇల్లులా అన్నాడు. అవునండి ఇల్లు అన్నాను. దాంట్లో ఎవరు ఉంటారంటే మనుషులు ఉంటారు సార్ అన్నాడు. అదే ఇంట్లో మనుషులు ఉంటారా అన్నాడు. ఉన్నారు సార్. ఏం చేస్తాం సార్? ఆ రోజు మరి ఏం చేస్తాం సార్ అంటే అది గుర్తుంచుకొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కమలని తీసేసి పెంకిటిలు కట్టమన్నాడు. అప్పుడు రామారావు గారి టైంలో పెంకిటిలు కట్టాం. కమలీలన్నీ తీసేసి పెంకిటిలు కట్టమన్నాడు. కాలనీలన్నీ తీసి ఇందిరాగాంధీ కాలనీ తీసి ఆ రోజు హౌసింగ్ కాలనీ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. తగుని చెప్తే ఒక హిస్టరీ రోజని చెప్పొచ్చు. అటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహానటుడండి. ఎలాంటి నటుడు అంటే దానవీర సూరకర్ణ సినిమా చేస్తున్నారు అండి. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు 3 పాత్రలు ఒకే ఫ్రేమ్ లో యాడ్ చేసిన మహానటుడు భారతదేశంలో ఒకే ఒక నటుడు నందమూరి తారక రామారావు. కొత్త తరానికి యువతరాన్ని అందరినీ కూడా మేము ఉన్నా లేకపోయినా మళ్ళీ రామారావు గారి పార్టీని అలా బతికించుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్తున్నాను. తెలుగు మన మాతృభాష. మన అమ్మ ఎలాంటిదో తెలుగు అటువంటిది. మన తెలుగు వాళ్ళు అండి. ఇంతకుముందు మద్రాసు వెళ్తే మనం ఒరే తెలుగు వాడు రాను కాఫీ కూడా ఇచ్చేవారు కదా మనకి. అటువంటి తెలుగు మనం. ఇవాళ మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే చాలా శ్రద్ధ పడిపోతున్నారు. మీరు ఒక చిన్న పిల్ల, ఇంట్లో ఉన్న పిల్ల అమ్మ అని పిలిస్తే ఉంటుంది, నాన్న అని పిలిస్తే అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు మమ్మీ, డాడీ, గ్రాండ్ ఫాదర్ అర్థమవుతారు. నన్ను తాతయ్య అని అన్నాడు. ఈసారి కొడేతో మళ్ళీ పిలిచామంటే గ్రాండ్ ఫాదర్ పెట్టేది తాతయ్య అని పిలువు, లేదా తాతగారు అని పిలువు. అది మాట్లాడి మానేమంటే మరుసటి రోజు నుంచి తాతగారు పిలుస్తాడు. మన వాడు చేసిన బట్టి కదా. గ్రాండ్ ఫా అంటే గ్రాండ్ ఫా. అది. రెండోది ఏంటంటే కొన్ని నిజాలు చెప్తాను ఆఖరికి వెళ్ళిపోయే ముందు.
మీ నీలంపేటకి నేను ఇచ్చింది చెప్తాను. మీ నాయకులు ఏం చేశారో నేను వెళ్ళిపోతే అడగండి. అడగాలి, తప్పదు. సంవత్సరం ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం ఒక 4 రోడ్లకి మీ ఊరికి ఒక శ్మశానానికి, చచ్చిన తర్వాత శ్మశానం లేదు మనకి, తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఒక శ్మశానం శుభ్రంగా శ్మశానం కట్టుకుంటారా, బతికినాళ్ళు శుభ్రంగా బతుకుతున్నాం, చచ్చిన తర్వాత శుభ్రంగా శ్మశానం కట్టుకోండి అని చెప్పి ఒక 4 రోడ్లకి ఒక శ్మశానానికి 41,50,000 ఇచ్చారు. 45,000 కాదు, 41,50,000 ఇచ్చారు పోయిన సంవత్సరం. ఆ 4 రోడ్లు పూర్తి చేశారు మీ వాళ్ళు, వేశారు. శ్మశానం మాత్రం పూర్తి చేయలేదు. ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చాం. నేను గెలిచి ఇప్పుడు 2వ సంవత్సరం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటాను బతుకుంటే. 2వ సంవత్సరం మొన్న మళ్ళీ కొంత డబ్బు వచ్చింది, చంద్రబాబు గారు డబ్బు ఇచ్చారు నాకు. దాంట్లో మరలా ఈ సంవత్సరం 6 రోడ్లకి 30 లక్షల రూపాయలు ఇచ్చాను. ఈ 6 రోడ్లు ఈ రోజు వరకు మొదలు పెట్టలేదు. మీరు చేయించండి, ఇంకా మాకు ఇవ్వడా ఇస్తాను. ఈరోజు మళ్ళీ ఉందని చెప్తాను. మళ్ళీ మన డబ్బులు వస్తే డిగ్రీ కాలేజీ రోడ్డు, చింతపల్లి రోడ్డు, అదే మున్సిపాలిటీలోకి వచ్చింది ముక్క. అక్కడి నుంచి మున్సిపాలిటీ ఇవతల మీది. ఆ రోడ్ నుంచి మీ ఊరి వరకు రోడ్డు కూడా పెట్టారు. అది కూడా ఇచ్చేస్తాం ఒక 2 నెలల్లో.